నేను నిన్నేం అడిగాను, నువ్వేం చేసావయ్యా? అలా రాయిలా ఉంటే అలా మాట్లాడు. మాటలు రావా? మాట్లాడలేవా? నువ్వు ఉంటేనే కదా మాట్లాడడానికి. నువ్వు ఉన్నావని 100 కోట్ల మంది నమ్ముతున్నారు. నువ్వు నిజంగా ఉంటే నా ప్రశ్నలకి సమాధానం చెప్పవయ్యా. ఏంటి నాన్న అరుస్తున్నావు? నేను అరవట్లేదు, అడుగుతున్నాను. ఏంటి? కొన్ని ప్రశ్నలు. ఏంటి ఆ ప్రశ్నలు? మీకు అవసరమా? నీకు సమాధానం కావాలా, దేవుడు కావాలా? నాకు కావాల్సింది సమాధానమే. నీ ఆవేశం చూస్తుంటే ఏదో జరగడానిదే జరిగినట్టు. అవును, నేను ఈ మనసు లేని రాయిని నమ్మి మోసపోయాను. నీకు ఇప్పుడు అంత అన్యాయం ఏం జరిగింది నాయన? పరీక్షలు ఉన్నాయి, నన్ను ఎలాగోలా పాస్ చేయించమని కొన్ని 100 సార్లు పూజ చేశాను. ప్రతిరోజు ఒక పొద్దు ఉపవాసం చేశాను. గుడి చుట్టూ వారానికి ఒకసారి 108 ప్రదక్షిణాలు చేశాను. 1000 కొబ్బరికాయలు కొట్టాను. పాస్ అయితే గుండు కూడా కొట్టించుకుంటా అన్నాను. ఒక్కరోజు కూడా గుడికి వెళ్ళిన నా ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇన్ని చేశాను, నేను ఫెయిల్ అయ్యాను. కానీ నా నమ్మకాన్ని దెబ్బతీసి నన్ను మోసం చేశాడు. నీ చేసిన నువ్వు ఒక్కరోజైనా పుస్తకం తెరిచావా? మన కోరికలు తీర్చడానికే కదా ఈ రాయికి పూజలు చేసేది. ఎవరిని నమ్మని నేను ఈ విగ్రహాన్ని నమ్మి మోసపోయాను. తప్పు నాయన, తప్పు కాదు, నిజంగానే దేవుడు ఒక మోసగాడు. అనుకున్నవి జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని, జరగనప్పుడు లేడు అని అనుకోవడం మూర్ఖత్వం నాయన. నేను ఇప్పుడు మూర్ఖున్నా? దేవుడిని నమ్మినోడు మూర్ఖుడు కాదు, దేవుడే అన్నీ చేస్తాడని నమ్మినోడు మూర్ఖుడు. మనకేమీ చేయనప్పుడు ఆ దేవుణ్ణి నమ్మడం ఎందుకు? మన ప్రయత్నం పైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి దేవుని నమ్ము, దేవుడు శ్లోకాలు చదువు, దేవుడే అన్ని ఇస్తాడని ఎందుకు చెప్పారు? దేవుడు మంచి చేస్తాడు ఎప్పుడు? తన కష్టాన్ని నమ్ముకొని ప్రయత్నం చేసేవాడికి మాత్రమే నాయన. అర్థం కాలేదు. సరే, నువ్వు బాగా చదువుకున్న కుర్రోడు, ఇంకో కుర్రోడు దేవుడిని మాత్రమే నమ్మి పాస్ అయిపోయాడు. దేవుడిని నమ్మాడు కాబట్టి పాస్ చేయిస్తే బాగా కష్టపడిన నిన్ను దేవుడు మోసం చేసినట్లే కదా. కష్టపడకుండా దేవుడిని నమ్మితే ఎవరో గొప్పవాళ్ళు అయిపోరు నాయన. దేవుడికి మోసం చేయడం రాదు, న్యాయం చేయడం మాత్రమే వచ్చు. ప్రయత్నం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళు అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడో గొప్పవాడే. మీ దేవుడికి కావాల్సింది భజనలు, పూజలేగా. పిచ్చివాడ, దేవుడు మనుషులందరినీ ఒకేలా చూస్తాడు, దేన్ని ఆశించడు. మనుషులందరినీ నీతి నిజాయితీగా బతకమనే చెప్తాడు. నీ స్నేహితుడు దేవుడి మీద భారం వేయలా, తన కష్టాన్ని తను నమ్ముకున్నాడు, విజయం సాధించాడు. దేవుడికి కూడా నిజాయితీగా కష్టపడే వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళకే అండగా ఉంటాడు. కానీ చాలామంది నిజాయితీతో పని చేయకుండా మూఢనమ్మకాలతో దేవుడిపై భారం వేసి విజయాలు కావాలనుకుంటున్నారు, వాళ్ళే ఓడిపోతున్నారు. నిజాయితీగా కష్టపడితే దేవుడు అన్నీ ఇస్తాడు. బద్ధకంగా పూజలు చేస్తే కాదు, నువ్వు కష్టపడు. పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా పాస్ అవుతావు నాయన. నిజమా? నిజాయితీగా పనిచేసినోడు గెలిచినా ఓడినా చరిత్రలో నిలిచిపోతాడు. నిజాలు చెప్పి నన్ను మార్చారు స్వామి. కోపంలో నిన్ను ఏదేదో అనేశాను, నన్ను క్షమించండి స్వామి. ఈ దేవుడికి కావాల్సింది మీ ప్రేమలే కానీ క్షమాపణలు కాదు. అలాగే స్వామి. ఏడి ఈ సాధు ఏడి? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడుగా. అంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడింది నీతోనేనా స్వామి? స్వామి, నా జన్మ ధన్యమైపోయింది.